పూరా లోకల్. మరి రేవంత్ రెడ్డికి మీరు ఇచ్చే సలహా ఏంటి, సూచన ఏంటి? అంటే ఈ ప్రభుత్వం సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది ఇంకా 4 సంవత్సరాలు. ఒకటి, కేసీఆర్ ను కొట్టాలనుకున్నారు కానీ రేవంత్ రెడ్డిని తేవాలనుకోలేదు ప్రజలు. అంతేనా సార్? అంతే, వేరే ఏం పెద్దగా ఉంది కనుక ఆయన ఇచ్చే స్కీమ్స్ కు ఈయన కొన్ని గ్యారంటీలు ఇచ్చాడు. ఆయన సపోజ్ రైతు బంధు ఇంత ఇస్తున్నాడు, ఇంకా ఇంత ఎక్కువ ఇస్తాం మేము అన్నాడు. అట్లా కొన్ని గ్యారంటీలు ఇచ్చాడు. 6 గ్యారంటీలు, 7 గ్యారంటీలు, 10 గ్యారంటీలు. ఏంది అంటే నమ్ముతలేరు ప్రజలని గ్యారంటీలు అని పెట్టారు. కనుక ఈ గ్యారంటీల కోరు ఓట్లు వేశారని మాత్రం కాదు, ఆయన తీసేయాలి కనుక ఉన్నది ఏదో వీళ్ళు రెడీగా ఉన్నారు కనుక వీళ్ళకి ఇద్దామని ఇచ్చారు. అంటే రేవంత్ రెడ్డి కష్టం ఏం లేదా, ఏం కష్టపడలేదా? ఏం లేదు. అంటే ప్రచారం చేయలేదు, వీళ్ళందరినీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ లాంటి ఒక పెద్ద పార్టీలో సీనియర్స్ తోటి కలుపుగోలుగా ఉంటూ వాళ్ళందరినీ బుజ్జగిస్తూ సీఎం అయ్యాడు కదా, అంటే అనేది ఏం కష్టం లేదంటారా? యాజ్ ఎ పొలిటీషియన్ పార్టీని ఒక్కడిగా ఉంచడం, ముఖ్యంగా కాంగ్రెస్ను ఒక్కటిగా నిలబెట్టి తీసుకెళ్లడం కష్టం. అది కష్టపడ్డాడు. తాను లీడర్గా ఎమర్జ్ అయ్యాడు, పైన అధిష్టానంతో బాగున్నాడు. సంభవం ఆయన ప్రొజెక్ట్ అయ్యాడు ముఖ్యమంత్రి. అంటే గతంలో చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో 2-3 ముఖ్యమంత్రులు చేంజ్ అయ్యేవాళ్ళు. అంటే వీళ్ళు నేర్చుకున్నారు, కాంగ్రెస్ కూడా లెసన్ నేర్చుకున్నది.